ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం. రాత్రి వేళల్లో సూర్యుడు ఆకాశానికి దూరమైనప్పుడు ఎంత బాధపడతాడో మీకు తెలుసా? అసలు మీ జీవితంలో మీరు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేశారో మీకు తెలుసా? కాలం వయసు ఎంతో మీకు తెలుసా? పర్వాలేదండి, ఇవన్నీ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా మనం పొందేదేది లేదు, పోగొట్టుకునేదేది లేదు. కానీ మా అత్తమ్మ చేతి వంట రుచి మాత్రం మీరు తెలుసుకోకపోతే జీవితంలో ఒక రుచికరమైన ఘట్టాన్ని మీరు మిస్ అయినట్టే. అస్సలు మిస్ అవ్వకుండా ఇప్పుడు మా అత్తమ్మ చేతి వంట ఏం చేస్తుందో చూసేద్దాం. ఏంటి మా అత్తమ్మ గురించి నేను ఇంత బిల్డప్ ఇచ్చేసాను? అసలు ఈ రోజు ఎవరు వస్తున్నారో తెలుసా? ఇంకెవరు, ఎన్నో రకరకాల మంచి పాటలు పాడుతూ వినిపిస్తూ మంచి వంట చేసే అత్తమ్మ అరుణ సుబ్బారావు అత్తమ్మ. ఏం వంట చేస్తుందో చూసేద్దాం. హాయ్ అరుణ సుబ్బారావు అత్తమ్మ. అది మరి మా కోడలంటే. హాయ్ తల్లి, ఎలా ఉన్నావు? బాగున్నాను, ఎలా ఉన్నారు? బాగున్నాను రా తల్లి. ఏమిటి సంగతులు, ఏం చేస్తున్నారు? బిజీయా ప్రోగ్రామ్? బిజీరే తల్లి. ఇప్పుడు మన పెళ్లి సీజన్ కదా, పెళ్లి సీజన్ కానీ బయట వేరే ప్రోగ్రామ్స్ కానీ మన అభిరుచి కానీ ఎప్పుడు బిజీనే. ఓ సూపర్ అత్తమ్మ. ఈ రోజు మా అందరి కోసం ఏం చేస్తున్నారు మీరు? రాగి సంకటి. రాగి సంకటి. రాగి సంకటి నాకు తెలుసు, మీకు తెలుసు, మరి మా అత్తమ్మ ఏమైనా డిఫరెంట్ గా చేస్తుందేమో. అలా అనుకోకండిలే, కానీ ఇప్పుడు పిల్లలకి కొంతమందికి రాగి సంకటి ఎలా చేసుకోవాలో తెలియదు. ఫోన్ లో యాప్ ఓపెన్ చేసుకుని రాగి సంకటి ఆర్డర్ ఇవ్వటం మాత్రం మనందరికి బాగా వచ్చు. అలా కాకుండా ఇప్పుడు అత్తమ్మ చేస్తోంది, చూసేయండి. ఓకే తల్లి. ఇంకో విషయం ఏంటంటే రాగి జావ చేసుకుంటారు చాలా మంది. ఇప్పుడు ఏంటంటే రోజు పొద్దున్న రాగి జావ తాగుతారు. ఈ ఎండాకాలం అయితే మరీ మంచిది రాగి జావ తాగడం, పల్చగా చేసుకుంటారు దాన్ని. కానీ రాగి సంకటికి రాగి జావకి చాలా తేడా ఉంది. రాగి జావ చలవ చేస్తుంది, రాగి సంకటి మన నొప్పులు తగ్గిస్తుంది. అది డిఫరెన్స్. అది సరే అత్తమ్మ, అయితే రాగి సంకటికి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూసేద్దాం. రాగి సంకటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బెల్లం, ఉప్పు, నెయ్యి. సో అత్తమ్మ, రాగి సంకటి కాదు అంతేనా? ఇంకేం అవసరం లేదు, ఓన్లీ బెల్లము? ఏం అవసరం లేదురా. ఇప్పుడు అంటే అన్ని షోపీస్ కింద అన్ని మసాలాలు అవన్నీ వాడుతున్నారు. అప్పుడు అవసరం లేదు, ఉన్న దాంతో చేసేవారు వాళ్ళు. చేసి రుచికరంగా చేసేవారు, చక్కగా చేసి ఆరోగ్యకరంగా ఉండేలా చేసేవారు. ఇది అన్నం బదులు తింటారా? అన్నం బదులు తింటారు. ఓహో, ఆ ముద్దలో అన్ని కూరలు వేసుకొని తినొచ్చు. చాలా వరకు రాయలసీమలో ఏం చేస్తారంటే రాగి సంకటి చేసుకొని దాంతో పాటు మటన్ చికెన్ వండుకొని తింటారు. దానికి ఇదనమాట మన గారెలు ఎలాగో అది ఇది అలా. కానీ ఇంకోటి ఏంటంటే ఈ రాగి సంకటి తింటే బలం అంట, శక్తి వస్తుంది, ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోతాయి. ఇంకోటి ఏంటంటే మన బాలింతరాలు కానీ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళకి ఇది ఎందుకు పెడతారు అంటే నడుము నొప్పి, వెన్ను నొప్పి లాంటిది వస్తే తగ్గుతుందని పెడతారు. అది. ఓకే అత్తమ్మ. సో అయితే మనకి కావాల్సిన పదార్థాలు రెడీగా ఉన్నాయి, వంట చేసేద్దాం. స్టవ్ నువ్వు వెలిగించు, కుండ పొయ్యి మీద పెట్టు, వంట మనం చేసేద్దామా, ఓ కోడలమ్మ వంట మనం చేసేద్దామా. సో ముందు దీంట్లో తాలింపు ఏం అవసరం లేదురా, నీళ్లు పోయాలి అంతే. ఫస్ట్ నీళ్లు పోయాలి. ఇప్పుడు మనకేంటి ఒక కప్పుడు ఇది కదా, కప్పుడు కాబట్టి ఒక అంచనా మీద పోసుకోవాలి. ఒక 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి మినిమం. అలా చాలు. తొందరగా అయిపోతుందిరా. కళ్ళు మూసి తెరిచేసరికి, ఎందుకంటే వేరే పనులు చేసుకుంటూ దీన్ని చేసుకోవచ్చు, తొందరగా అయిపోతుంది. ఇప్పుడు మనం చేసేది అయితే ముద్దలాగా అవుతుంది. దాన్ని కొంతమంది మన తెలంగాణలో గట్కా అంటారు, రాగి గట్కా అంటారు, గట్కా అంటారు. రాయలసీమలో రాగి సంకటి అంటారు, ఆంధ్రాలో రాగి తోప అంటారు. రాగి కన్నా అక్కడ ఏమంటారు, రాగి అనరు, చోళ్ల తోప అంటారు, చోడి పిండి తోప అంటారు. తోప అంటే రాగి జావే. రాగిని చోడి పిండి అంటారు అక్కడ, ఎందుకంటే 3 ప్లేసెస్ లో ఒక్కొక్క రకంగా మాట్లాడు యాస అది అంతే. ఇప్పుడు అదే మన రాయలసీమకి వెళ్ళు, ఏందే ఎవరా ఎత్తుకుని పోయిందా అంటారు కదా. అదే ఆంధ్రాకి వెళ్ళు, ఏటా మలగానిచ్చినావు, వాట్స్ వేటే కబుర్లు చెప్పుకొని కూర్చుంటావా అంటారు కదా. అది శ్రీకాకుళం, విజయనగరం సైడ్. మన తెలంగాణ ఏంది బిడ్డ గట్లా చూస్తున్నావు, జర చూడటు. అవును, రకరకాలుగా మాట్లాడుతుంటారు. నిజంగా మాట్లాడే మనం భాష ఒక్కటైనా దాన్ని రకరకాల స్టైల్స్ తగ్గట్టు వాళ్ళు మార్చుకుంటారు. అవునవును. మన అలాగే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరికి వెళ్ళు, ఏంటండి బాగున్నారా, ఎప్పుడు ఇచ్చారు, అప్పుడు ఇచ్చిన వంటలు బాగా చేస్తున్నారండి అంటారు వాళ్ళు కదా. అది ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా మాట్లాడతారు. కానీ మన తెలుగు అంతా ఒకటే, కొంచెం చిన్న తేడాలు ఉంటాయి అనమాట. అవి అనేటప్పుడు మనకు తేడా తెలీదు. మన ఇక్కడ సగ్గు బియ్యాన్ని ఆంధ్రాలో సగ్గు బియ్యం అంటారు, ఇక్కడికి వస్తే సాబ్దాన్ అంటారు. ఆ చిన్న తేడాలు అంతే. సో మనకి మరుగుతుందిరా తల్లి, అది మరిగేటప్పుడు
మరిగేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఒక చిన్న చెంచా నెయ్యి వేయాలి. నెయ్యి వేస్తే ఏంటంటే మనకి తేడా లేకుండా ఉంటుంది. ఒక కొంచెం వేయాలి, ఎక్కువ అవసరం ఉండదు. మన పాత వాళ్ళు ఏం చేసేవారంటే నెయ్యి వేసేవారు, లేదంటే నువ్వుల నూనె వేసేవారు. నువ్వుల నూనె. ఇది కొంచెం ఉప్పు కూడా వేసుకో, అది బాగా మరగాలి. ఉప్పు మీరే నీళ్ళల్లో వేస్తా. ఉప్పు నేనే వేయనా అంటే ఎక్కువ తక్కువ అయిందంటే నా మీద తోసాడంటే అత్తమ్మ ఉప్పు ఎక్కువ వేసింది, నాకు సంబంధం లేదు. ఉప్పు ఎప్పుడు తక్కువ వేసుకున్నా మంచిదేరా. కొంచెం దీనికి తక్కువే పడుతుందా? కొంచెం చాలు, ఎక్కువ. ఎందుకంటే మనం కూరలు వేసుకొని తింటాం కదా, తక్కువైనా పర్లేదు. మరీ చప్పగా ఉంటే బాగోదు కాబట్టి అందుకని అంతే. ఇంకో విషయం తెలుసా, చిన్నపిల్లలు ఏం చేస్తారు మనకి, వీళ్ళు ఇలా చేసి పెడితే కారం అదంతా వేసి వాళ్ళు తినలేరు. అందుకని ఏం చేస్తారంటే చక్కగా చిన్న బెల్లం ముక్క పెట్టి నెయ్యి వేసిస్తారు. వాళ్ళు చక్కగా తినేస్తారు. వాళ్ళు బాగా అరుగుతుంది, అది వెళ్ళిపోతుంది లోపలికి. అలా సో అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా మనం కూడా బెల్లం పెట్టాం కదా, ఇందులో కొద్దిగా బెల్లం వేస్తాం. దీంట్లో వేయము, తర్వాత చెప్తాను ఏం చేయాలి. అమ్మా మర్చిపోయి వేసేద్దామని మీరు మన ఇంగ్రీడియంట్స్ పెట్టారు కదా. బెల్లం పెట్టాను, తర్వాత చెప్తాను బెల్లంతో ఏం చేద్దామని. నీ పక్కన పెడితే నువ్వు ఎక్కడ తినేస్తావని నా పక్కన పెట్టుకున్నాను. బాగా జాగ్రత్తగా బెల్లం ముక్కంట బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిందంట. ఏంటి స్వామి ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను చూడగానే చాలా అందరూ చుట్టుకుని నన్ను నోట్లో వేసేసుకొని తినేస్తున్నారు, అందరికి చెప్పు స్వామి అలా తినొద్దని, కొన్ని రోజులైనా నన్ను హాయిగా బతకనివ్వండి స్వామి అందంట. మరి బ్రహ్మదేవుడు కూడా చిట్టుకుని నోట్లో వేసేసుకున్నాడు. చూసా మరి నేనేం చెప్తున్నా, ఇదే మరి కోడలు అందుకే ఒక కంట కనిపెడుతూ ఉండాలట. బ్రహ్మదేవుడు అంత ఆయనకే ఏం చెప్పినా తప్పలేదు అన్నట్టు నేనెంత అంతే, బెల్లం ముక్క ఎంత. సరే మరి ఇప్పుడు గరిటె పట్టుకోరా తల్లి. పట్టుకున్నా. ఇది చాలా కేర్ఫుల్ గా వేయాలి. నాకు ఒక చెంచా కూడా వచ్చేసాను. అసలు యాక్చువల్ గా ఏం చేస్తారంటే పప్పు కుద్ది ఉంటుంది తెలుసా, పప్పు కుద్ది మా దగ్గర లేదు. అందుకే పప్పు కుద్ది పట్టుకుంటారు, పట్టుకొని ఇలా ఇలా తిప్పుతారు అన్నమాట యాక్చువల్ గా. కానీ ఇప్పుడు అవకాశం లేదు కాబట్టి మా కోడలు స్టైల్ గా అన్ని గరిటలే తెచ్చుకుంది కాబట్టి ఇంకో చెంచా కూడా నాకు ఇచ్చారా బంగారు తల్లి. ఇదేంటంటే ఒకటేసారి ఎక్కువ వేయకూడదు, కొంచెం కొంచెం వేస్తూ ఉండాలి, ఇలా కలుపుతూ ఉండాలి. తగ్గించు, కింద తగ్గించు, ముద్ద అయిపోతుంది, అది ఉండ అయిపోతుంది. అది అవ్వకుండా చేసుకోవాలి మనం. ఫస్ట్ కింద తగ్గించే తల్లి. పిండి వేసినాను కోడల కలిపి చూడవమ్మా, బాగా కలపాలి ఓకేనా. ముద్ద అయిపోతుంది, చూసుకోవాలి, చూసుకుంటూ కలపాలి దాన్ని. ముద్ద అవ్వకూడదు. ముద్ద అవ్వకూడదు అంటే ఉండ కట్టకూడదు. ఉండ కట్టకూడదు, ముద్ద అవ్వాలి, ఉండ కట్టకూడదు. అంటే తేడా నేనే చేశాను అనమాట ఇక్కడ కదా. ఏం చేస్తాం, కోడళ్ళు వచ్చి అత్తలకు చెప్తున్నారు. ఇంకా అలా కలుపుతూనే ఉండాలి. ఒకసారి ఒక క్లాత్ ఇవ్వు నాకు, ఇది మొత్తం వేసేస్తున్నాను. ఓకే సరిపోదు, అది చూసుకొని వేయాలన్నమాట మనం. ఓకే అది పట్టుకొని కలుపుతూ ఉండాలన్నమాట, మీద పడకుండా. ఓకే నేను పట్టుకోనా, నువ్వు కలుపు. నీకు కూడా తెలియాలిగా కలపడం ఎంత కష్టం కదా, చేస్తే తినడం కాకుండా కలపడం కూడా ఎంత కష్టం. మన ఇలా తయారై వేసిన తర్వాత పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. వావ్, మా కోడలమ్మ బాగా బలవంతం ఉపయోగించింది. చాలు, ఇంకా స్టవ్ ఆపేయచ్చు. స్టవ్ ఆపేసి కొంచెం నెయ్యి పోయి తల్లి, దాంట్లో ఒక్క చిటికెడు నెయ్యి వేయి. ఓకే నెయ్యి ఏమంటారా, ఒక్క చెంచా నెయ్యి వేయి తల్లి, చాలు. మూత పెట్టేసి, మూత పెట్టేసి అది కాసేపు అలా మగ్గాలన్నమాట. అలాగే, లేకపోతే అది ఏమవుతుందంటే అలా నీరు కింద ఉండిపోతుంది, పిండి పచ్చిగా ఉండిపోతుంది. ఓకే, సో మనం బాగా నీళ్లు మరిగిన తర్వాత దానిలో పిండి వేసేసి ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఇలా కొద్దిసేపు ఉంచాలి. అంతే కదమ్మా? అంతేరా తల్లి. ఇప్పుడు మనం మూత తీసి చూద్దామా? తీద్దాం. ఓకేనా, మరొకసారి కలిపి చూడు, పచ్చిగా ఉందా లేదా తెలుస్తుంది మనకి. అయిపోయింది, రెడీ. ఓకే, సో ఇప్పుడు తీసేద్దాము మనం. అది వేడి తగ్గగానే గట్టిగా అయిపోయింది. ప్లేట్లో పెట్టాను, ప్లేట్లో పెట్టాను. మా కోడలమ్మకి ఎంత కంగారో, తొందరగా తీయాలని వేడి తీసుకున్నావు, నాలుగు కాలిపోతుంది. సరే అయిపోయింది కదా, అందుకని తీసేద్దాము ప్లేట్లో. అంటే సో దీనిలో ఎలాంటి మనకి కూర కావాలంటే ఆ కూర వేసి, ఏ కూర కావాలంటే ఆ కూర వేసుకొని తినొచ్చు. ఇంకోటి దీనికి కాంబినేషన్ ఏంటంటే గోంగూర మటన్ తింటారు చాలా మంది, మరి చికెన్ తో తింటారు. అలాగే మరి వేరే కూరలు మనకు నచ్చిన కూరలు వేసుకోవచ్చు, లేదా పచ్చడితో తినొచ్చు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా బంగారు తల్లి, ఇది చేసేసాం కదా, దాంట్లో నేను నా కోడలికి తీయగా పెట్టాలనుకుంటున్నాను. చిన్న పిల్లలు ఎవరైనా సరే మన పెద్దవాళ్ళు కూడా తినొచ్చు. ఇలా వేసేసి పెద్దవాళ్ళు అప్పుడు ఏం చేసేవారు తెలుసా, నెయ్యితో పాటు నెయ్యి లేదంటే నువ్వుల నూనె కానీ వేసేవారు.
ఇది ఎంత మంచిదంటే ఈ రెండు కాంబినేషన్ చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నన్నా చేయొచ్చు, శక్తి వస్తుంది. ఓకే, చక్కగా రాగి సంకటి తిని చూసి చెప్పమ్మా కోడలమ్మ. అలాగే. సో ఇది ఇలా బెల్లం ముక్కతో కలుపుకొని తినాలి. బెల్లం ముక్కతో కలుపుకొని తినొచ్చు. చెప్పాను కూరతో కూడా తినొచ్చు. చాలా వేడిగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం చల్లారిన తర్వాత తినాలి, బాగుంటుంది. ఓకేనా తల్లి? ఇది వస్తుంది బెల్లం ముక్క ఎలా వస్తుంది? బెల్లం ముక్క అవసరం లేదురా, దాని టచ్ అవుతుంది కదా, కొంచెం తీపి తగులుతుంది చాలు. కొంచెం తీపి తగిలితే చాలు. జాగ్రత్తగా తిను. బాగుంది అత్తమ్మా. బాగుందా? ఆ నెయ్యి, ఆ ఉప్పు, ఆ కాంబినేషన్ పిల్లలకి మగవాళ్ళకి బాగా ఉడికిపోయింది. ఉడికిపోతుందమ్మా, వెంటనే ఉడికిపోతుంది అది, ఎందుకంటే నీళ్లు బాగా మసిలిపోయాయి కదా అప్పుడు. సో ఇన్ని రోజులు మీరు రాగి సంకటి ఎలా చేస్తారు అనుకుంటున్నారు కదా. చాలా సింపుల్ కదా, ఏం లేదు ప్రాసెస్. మరిగిన వాటర్ లో రాగి పౌడర్ వేసి బాగా కలిపి ఉండలు లేకుండా ముద్దలాగా తయారు చేసాం. దానికి నెయ్యి బెల్లం కాంబినేషన్స్ తో తింటే గనక అద్దర్హో. మీరందరూ కూడా తప్పకుండా తయారు చేయండి. నేను కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి రిపీట్ చేస్తాను. రాగి సంకటి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి, బెల్లం, ఉప్పు, నెయ్యి. రాగి సంకటి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి మట్టి పాత్ర పెట్టుకొని నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత నెయ్యి, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న రాగి పిండిని దానిలో కొద్దిగా వేస్తూ ఉండలు రాకుండా బాగా కలపాలి. దానిలో కొద్దిగా నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి కొద్దిసేపు అలా పక్కన పెట్టాలి. రెడీ అయిన రాగి ముద్దని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని కొద్దిగా బెల్లం ముక్క, నెయ్యి వేసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన రాగి సంకటి రెడీ. సో అన్న సుబ్బరావు అత్తమ్మ, మనకు తెలిసిన వంటకమే అయినా అందరూ ఎప్పుడు నోట్లో నానే పేరు అయినా కూడా దాన్ని ఎలా తయారు చేసుకుంటాం అనేది ఎక్కడో కొంతమందికైనా డౌట్ ఉంటది. సో ఈ దెబ్బతో మీరు అందరికి ఆ డౌట్ తీర్చేసి ఇది చాలా సింపుల్, ఇలా తయారు చేసుకోండి అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా తల్లి, అందరికి నమస్కారం. ఈ రోజు మా అత్తమ్మ తయారు చేసిన రాగి సంకటి మీరు చూడటం మిస్ అయ్యారా? అయితే మీరు చేయవలసిందెలా, youtube.com/ETV అభిరుచి లేదా facebook.com/ETV అభిరుచి అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ రాగి సంకటి అని టైప్ చేయండి. అంతే, అది మా అత్తమ్మ ఎలా తయారు చేశారో మీరు చూసేయచ్చు. రేపు మరో సరికొత్త వంటకంతో ఇంకో అత్తమ్మ చేతి వంటతో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.